మనం చేసే పూజని భగవంతుడు పరమాత్ముడు ఏ రూపంలో మన అందరినీ కూడా అనుగ్రహిస్తారు. దీనికి ఒక చక్కని ఉదాహరణ కథని మీ అందరికీ కూడా చెప్తాను. అందరూ శ్రద్ధగా వినండి. చక్కగా అందరికీ ఉపయోగపడే ఈ అంశము ఏమిటంటే, ఒక దేశంలో ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆ మహారాజు మనస్సులో ముఖ్యంగా 3 అర్థం కాని ప్రశ్నలు ఎప్పుడు కూడా ఆయన్ని విసిగిస్తూ ఉన్నాయి. అవి ఏమిటంటే, దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు. ఈ ప్రశ్నలన్నీ కూడా ఆయన ఎన్నోసార్లు యోచించే విధంగా ఆయన్ని ఎల్లప్పుడూ కూడా ఇబ్బంది పెడుతూ ఉండేవి. వాడికి సమాధానం దొరికేదే కాదు. అప్పుడు తన ఆస్థానంలో ఒకరోజు తన మంత్రులందరితో కలిసి, పండితులందరితో కలిసి సమావేశం అయ్యాడు. అలా పండితులు, శాస్త్రవేత్తలు, మేధావులందరూ కూడా ఆ మహారాజు వారందరినీ ఆహ్వానించారు. తాను ఈ 3 ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ఎవరైనా ముందుకు వస్తే సరైన సమాధానం చెప్పితే వారికి ఒక గొప్ప బహుమతి వారికి అందజేస్తానని వ్యాఖ్యానం చేస్తాడు. అయితే సరైన సమాధానం చెప్పకపోవడంతో ఎవరైతే సరైన సమాధానం చెప్పరో వారికి కారాగారం తప్పదు, జైలు శిక్ష తప్పదు అని చెప్తాడు. దాంతో భయపడి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా కూడా వ్యాపించింది.